ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ది బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము, బీ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ హీ షల్ స్ట్రెంగ్థెన్ యువర్ హార్ట్ ఆల్ యు దట్ హోప్ ఇన్ ది లార్డ్. సామ్స్ 31 చాప్టర్ 24th వర్సెస్. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసు నామములో వందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలట. అలాగా కనిపెట్టుకున్న వారందరూ మనసును ధైర్యం కలిగి నిబ్బరము కలిగి ఉండమని వాగ్దానం మనకి తెలియజేస్తుంది. ఒక్కసారి మనము ఘనురాలైన స్త్రీ విషయంలో మనము చూసుకున్నట్లయితే, మరి బిడ్డ చనిపోతాడు. బిడ్డ విషయంలో ఆమె దైవజనుని విడవమని దగ్గరకు తీసుకెళ్ళమని చెప్తుంది అనమాట. కానీ తన కొడుకు చనిపోయాడనే విషయము దైవజనునికి చెప్పడు. కానీ ప్రభువే ముందుగానే దైవజనునికి సంగతి బయలుపరుస్తాడు అనమాట. అడుగుతాడు దైవజనుడు, ఏమ్మా ఎలా ఉన్నావు మరి అన్నప్పుడు ఆమె మనుషుల వైపు చూడలేదు. తను చనిపోయిందని ఆ నిర్ధారణకు రాలేదు. అతను బ్రతికే ఉన్నాడు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడని మనసులో ధైర్యం కలిగి నిబ్బరము కలిగి దైవజనుడి దగ్గరికి వెళ్తుంది అనమాట. అలా వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు చెప్పడు కదా, ఏమి చెప్పదు చనిపోయాడు అని. కానీ దేవుడు ముందుగానే అతనికి బయలుపరుస్తాడు. వెంటనే కేవలం తను వెళ్ళి ఆ దైవజనుని పాదాల దగ్గరికి చేరి ప్రార్థన చేస్తుంది, నేను నిన్ను విడవనని. ఒక గొప్ప నిరీక్షణను, విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆమె తెలియపరిచింది అనమాట. అంటే ఆమె మరి ఏ విషయంలో కొడుకు చనిపోయింటే అది చాలా భయంకరమైన వేదన కలిగిన విషయము. ఎంతో వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ ఆమె దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి డైరెక్ట్గా ఆమె చనిపోయిన బిడ్డను వదిలేసి దైవజనుడి పాదాల దగ్గరికి వెళ్ళిందంటే, దైవజనుడు అంటే దేవుని పాదాల దగ్గరికి ఆమె చేరింది. అప్పుడు దేవుడు మరి ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమెకున్న ధైర్యాన్ని బట్టి, ఆమె మనసులో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంది కాబట్టి మరి దైవజనుడి ద్వారా బిడ్డ మళ్ళీ బ్రతికించగలుగుతుంది. అంటే మనకి ఏం తెలియజేస్తుందంటే, మనము కూడా మనుషుల వైపు చూడొద్దు, కానీ దేవుని కొరకు మాత్రమే కనిపెట్టుకుని వారిలాగా మనం మనస్సును ధైర్యం కలిగి, మరి మనకు అనేక సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తూ ఉంటాయి. కానీ ఏ విషయంలోనూ కూడా మనుషులను ఆశ్రయించొద్దు, దేవుని మాత్రమే ఆశ్రయించండి. దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉండండి. మీ హృదయాల్లో ధైర్యం తెచ్చుకోండి, నిబ్బరంగా ఉండడని మరి ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది అనమాట. అట్టి కృప దేవుడు అందరికీ దయచేయనుగాక. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నువ్వు కృపామయుడవు, ప్రేమామయుడవు, దయామయుడవని మరి నీ కొరకు కనిపెట్టుకున్న వారందరూ కూడా ధైర్యం కలిగి మరి నిబ్బరంగా ఉంటారని మరి ఈ ఘనురాలైన స్త్రీ ద్వారా మాతో మాట్లాడావు. అందుని బట్టి మీకు ఎన్నో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మేము కూడా ఘనురాలైన స్త్రీ వలె ఏ సమస్య వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది అయినా నీ కొరకు కనిపెట్టేవారిగా మనసులో ధైర్యం కలిగి, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడని మేము నిబ్బరం కలిగి ఉండటకు అట్టి కృప ఈ వాగ్దానం వెంట ఉన్న వారందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.